హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు తమ్ముళ్ళు చూసినట్లే సంక్రాంతికి ముందు మార్కెట్ ఎలా ఉంటుందన్నది నేనైతే మీకు చూపించడం జరుగుతూ ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే మేకపోతులు అయితే బాగా అమ్ముడిపోయాయండి. తెల్లారిన తర్వాత ఏ మేకపోతులు అయితే కొనడం లేదండి, అలా ఉండిపోయాయి. అది మీరు చూసి ఉంటారు. ఈ సీతంపేట మార్కెట్లో అయితే మరి సంక్రాంతి ముందు గుమ్మడికాయలు అలాగే పెండ్లము ఎక్కువైతే దిగాయండి. అలాగే సీపుర్లు అయితే అసలు తక్కువ దిగాయండి, ఎందుకంటే చాలా తక్కువ అడుగుతున్నారు అని చెప్పేసి చాలా తక్కువ అయితే దిగాయి. ఈ మార్కెట్లో నేను చూసింది ఏంటంటే పసుపు కూడా తెచ్చారండి. ఈ పసుపు వచ్చేసి ఉడకబెట్టిందండి. ఆల్రెడీ ఉడకబెట్టి తెచ్చారు కనుక సింపుల్గా మనము ఎండబెట్టేసి మనము తర్వాత ఆడించి మనం వాడుకోవచ్చండి. ఈ విధంగా పసుపు అయితే తెచ్చారు. కేజీల లెక్క అమ్ముతూ ఉన్నారు, అలాగే బొట్టల లెక్క అమ్ముతూ ఉన్నారండి. నేనైతే వీళ్ళని అడిగినప్పుడు సరిగ్గా మాకైతే ఎవరు అడగట్లేదు, చాలా తక్కువ అడుగుతారని చెప్తూ ఉన్నారండి. మోస్ట్లీ పసుపు అయితే ఉడకబెట్టిన తర్వాత మేము ఎండబెట్టిన తర్వాతనే అమ్ముతామండి. అలా కాదు, ఉడకబెట్టేసి తెచ్చారు వీళ్ళు. ఇక్కడ చూడండి, ఈ పెండ్లము ఎంత పొడుగా ఉందో, ఎంత పెద్ద ఉందో చూడండి. ఎవరైనా న్యూస్ వాళ్ళు చూస్తే ఇంత పొడుగా అన్నట్టు పేపర్లు వేసేవాళ్ళు. మునక్కాడలో కూడాను సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. అలాగే చాలా తక్కువ వచ్చేయాలండి, కానీ చాలా డిమాండ్ ఎక్కువ ఉండేది. నేను కొంటానన్నట్టు కొనేసి తీసుకెళ్ళిపోయారు. నేను వెళ్ళేసరికి 7:30 ఆ టైంకి వెళ్ళానండి. కాబట్టి గిరిజన ఉత్పత్తులు అయితే మ్యాక్సిమం కొంతమంది అయితే అమ్ముడిపోయాయి, కొంతమంది అయితే చిన్న చిన్నవి అమ్ముతూ ఉన్నారు. ఇది వచ్చేసి మంచానికి అల్లడానికి అయితే వాడతారండి నార. మేము మా భాషలో అయితే సండీలు అంటాము. ఒక ముసలి ఆవిడ దగ్గర ఇంకో ముసలి ఆవిడ బేరమాడుతూ ఉంది చూడండి, ముచ్చటగా. తల మీద ఒక గుడ్డు ముక్క, చెవుట్లో వచ్చి సుట్ట, మీరు చూస్తున్నారు కదా. అలా ఉన్నారండి మా గిరిజనులు. ఈ సంతలో ఉసిరికాయలు కూడా తెచ్చారండి. ఈ అన్నయ్యకి అయితే నేను అడిగాను, ఎంతకి అడుగుతున్నారన్నా అని అడిగినప్పుడు 150 రూపాయలు అలా అడుగుతున్నారన్నా అనేసి తనైతే చెప్పడం జరిగింది. విటమిన్ సి ఉంటుంది కదండి, మా అందరికి తెలిసిందే. ఉసిరికాయ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవేమొచ్చేసి నాటు ఉసిరికాయలండి, కొండ మీద దొరికే ఉసిరికాయలు. ఇవి మీరు చూస్తున్నారా, మరి అరటిగెలండి, అలాగే పైన ఇది పనసకాయలండి. ఇక్కడ వచ్చేసి ఈ విధంగానే కేజీ లెక్క లేతవి అమ్మేస్తున్నారు పనసకాయలు వచ్చేసి. సీతంపేట కానీ కుసుమ సంత కానీ తెచ్చి ఏది అమ్మినా కానీ ఈజీగా చెల్లిపోతాయండి. మా గిరిజనులు అయితే కొనేస్తారు. ఇక్కడైతే ఇతను కూడా రైతేనండి. టమాటా అలాగే మిరపకాయ రకరకాల మొక్కలు అయితే తెచ్చి అమ్ముతూ ఉన్నారు, కొనేస్తున్నారు, ఈజీగా చెల్లుతున్నాయి కూడాను. గవర్నమెంట్ అవరంలా అయితే ఏమైంది సార్?
డబ్బులు ఇచ్చేయాలి. సంక్రాంతి ముందు ఈ సంత అవ్వడం వల్ల మేకలు గొర్రెలు అయితే ఎక్కువ తెచ్చారండి, కానీ కొనేవారు లేరు. పొద్దున్నే అయితే ఎక్కువ వెళ్ళాయండి, మరి తెల్లారిన తర్వాత చాలా కష్టం అండి, అలా ఉండిపోవాల్సి వచ్చింది. ఒక పేపర్లో మనం చూస్తూ ఉన్నాం, జీసీసీ కొనదు వ్యాపారులను కొనివ్వరు అని. ఇక్కడ సీపుర్లు అయితే అలా ఉండిపోయాయి. వీళ్ళు జీసీసీ దగ్గర అమ్మరండి, వీళ్ళు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని వీళ్ళు కొంటూ ఉన్నారు. రేట్లు అయితే ప్రత్యేకంగా వీళ్ళు డిస్ప్లే చేశారు. మన వాళ్ళు వచ్చేసి వీళ్ళ దగ్గర అమ్మరు, మరి వాళ్ళు కొనరు, అలా ఉండిపోయాయండి సీపుర్లు అయితే.